ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోతే అది నైతికంగా పెద్దది పార్టీకి. ఎస్ రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం, గుడ్ మార్నింగ్ అన్న. రైట్. తెలంగాణలో బీజేపీ హడావుడి మొన్న ఎన్నికలు కనిపించింది, లోక్సభలో కూడా కనిపించబోతుంది. నిన్న అమిత్ షా వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎడిపోతున్నాయి, బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీకు ప్యానల్ ఉండే పెద్దలందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో కమల వికాసం ఖచ్చితంగా ఈసారి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీసుకొని వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆ డెవలప్మెంట్ అజెండాతో పోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు నుండి 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకార ప్రదేశ్ గా మారిపోయింది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వంగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండాతో. కానీ ఏపీలో బీజేపీ చౌరస్తలో ఉంది కదా భానుప్రకాష్ గారు, ఏపీలో బీజేపీ చౌరస్తలో ఉంది కదా, పొత్తుతో పోతారా, కలిసి వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా, బీజేపీకి అంత సీన్ ఉందా, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. బీజేపీకి అంత సీన్ ఉందా అంటే, ఈరోజు 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజకీయాల్లో ఏ రోజు ఏమైనా జరగచ్చు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఒక నిమిషంలో, క్షణంలో కూడా రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఖచ్చితంగా అంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటే ఎవరు ఏం చేయలేరు. ప్రజలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ప్రభుత్వానికి ఆల్టర్నేట్ గా భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకుంటే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు వస్తుంది. ఆ విశ్వాసం, నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. ఇంకా పొత్తు విషయాలు మీరు ప్రస్తావించారు. పొత్తు విషయాలు మా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాబో రోజుల్లో కేంద్ర పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం ప్రకారం నడిచేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మేము సిద్ధంగా ఉంది. కానీ మీరు జనసేనతో పొత్తు అంటున్నారు, జనసేనతో టీడీపీ పొత్తు అంటున్నారు. రైట్, పొత్తు ఉంటుందా ఉండదా సెకండరీ. కానీ మొన్న బీజేపీ జనసేన తెలంగాణలో కలిసి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో నేను నా నోటి నుంచి చెప్పాల్సిన అక్కర్లేదు. అంటే ఇదే పర్ఫార్మెన్స్ ఏపీలో ఉంటుందా ఒకవేళ పొత్తు ఉంటే? ఈ రోజు ఇచ్చిన ఫలితాలు, ఈ రోజు వచ్చిన ఓట్ల శాతం రేపు వస్తుందని చెప్పి మనం చెప్పేదానికి వీలు లేదు. ప్రజల నాడి, వాళ్ళ ఆలోచన మారితే ఖచ్చితంగా ఓటు శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల వాతావరణంలో నేను చెప్తున్నాను కదా, ఒక్క రోజులో కూడా పూర్తి వాతావరణం మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మాకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇస్తారని చెప్పి ఆశాభావాన్ని, ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మనం జరిగినటువంటి ఎన్నికల్లో మీరు కానీ గమనించినట్టు ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే తీర్పుని రాబో రోజుల్లో ఇస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం.